నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు వచ్చాయి. ఈ సరికొత్త మార్పులతో ప్రజల్లో ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్లు లేరు. రాజకీయ పార్టీలు మాత్రం కన్ఫ్యూజన్లోకి వెళ్ళాయి. మరి అధికారాలని అనుభవించిన రాజకీయ నాయకులు అధికారం లేకపోతే ఒక క్షణం కూడా ఉండే పరిస్థితి లేదు నేటి రాజకీయ వ్యవహారాల్లో. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఓడిపోయిన వైఎస్ఆర్సీపీలో నాయకులు గందరగోళానికి గురవుతున్నారు, అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు. పార్టీలో ఉండలేక పక్క పార్టీల వైపు వెళ్ళాలంటే గేట్లు అందరికీ అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి కొంతమందికి మాత్రం అవకాశాలు. మరి ముఖ్యంగా ఏలూరులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర రికార్డు సృష్టించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు వివాదాలకు అతీతంగా రాజకీయాలు ఏలూరులో నడుపుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో కూడా ఎలాంటి విభేదాలు కానీ భేషజాలు కానీ లేకుండా ఒక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా తనదైన ముద్ర బడేటి కుటుంబానికి ఉన్న ఒక రాజకీయ పరంగా ఉన్న చరిత్రని రికార్డులకు ఎక్కించేలా ఏలూరు ఎమ్మెల్యే తొలిసారిగా ఎమ్మెల్యేని కూడా తల ఆచితూచి అడుగులు వేస్తూ విమర్శలకు తావు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈవేళ ఏలూరులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ని 15 మందిని ఈరోజు జాయిన్ చేసుకున్నారు. మరి ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా చక్కటి మెసేజ్ ఇచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. స్నేహాస్తం. ఎక్కడైనా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, స్వపక్షంలో విపక్షంలాగా అన్ని పార్టీల్లో ఉంటారు. కానీ ఈవేళ పక్క పార్టీ నుండి మరి 15 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని సాదరంగా ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానించి కలిసి ప్రయాణం చేద్దాం, ఏలూరుని అభివృద్ధి చేద్దామని ఒక నినాదాన్ని ఎంచుకుని ప్రయాణం చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే గారు మరి ఆయన మాటని అనుసరిస్తూ 15 మందికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో జరిగింది. కార్పొరేటర్లు కూడా చాలా ఆనందంగా మొక్కలో ఒక విధమైన కళ కనిపించింది. వీళ్ళ పసుపు కండువాలు మెడలో పడగానే ఆనందోత్సవాలతో మొక్కలో ఒక నూతన ఉత్తేజం కనిపించింది. అంటే ఏ నాయకుడికైనా చిన్న పెద్ద తారతమ్యం లేని నాయకుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడు, స్వతంత్ర భావం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడికి ఆ ఆనందం పట్టలేదు. ఇవాళ ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక తుఫాను వెలిసిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీలో ఒక విధమైన కట్టడి, కాలు ముందుకు పెట్టలేక వెనక్కి వెళ్ళలేక ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిని అనుభవించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈవేళ మరొక స్వేచ్ఛ రాజకీయ పార్టీలోకి మరి ఎమ్మెల్యే గారితో స్వతంత్రంగా పక్కనే కూర్చొని మాట్లాడుకోవటం, ఆ యొక్క వాతావరణం కలవడంలో వాళ్ళల్లో ఒక విధమైన ఒక కొత్త జోష్ కనిపించినట్టుగా కనిపిస్తుంది ప్రెస్ కాన్ఫరెన్స్లో. మరి గత రాత్రి ఎంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో వెళ్తున్నారో కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే బ్రేక్ చేసి చెప్పింది. అక్షరాల 15 మంది పేర్లు ఎంటీవీ ఏమైతే ఇచ్చిందో ఆ 15 మంది కూడా ఈవేళ ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి యొక్క సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి దీంట్లో ఉన్నట్టు చెప్పడమే అనేది ఎంటీవీ లక్ష్యంగా మరి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. దీంట్లో మాకేమీ పార్టీ మారేవాళ్ళు లేకపోతే వేరే పార్టీలకు వెళ్ళేవాళ్ళు ఏ సమాచారం మాకు తెలిస్తే మా బాధ్యత అదే. మీడియా పాత్ర అంటే అదే కదా, సహజంగా మీకు తెలియంది ఏముంటుంది. కాబట్టి ఎంటీవీ పరంగా మేము ఏమైతే మాకున్న సమాచారం పక్కా అనుకుంటే మాత్రం ఇస్తాం తప్ప వేగ్ ఇన్ఫర్మేషను ఎవరో ఏదో రకరకాలుగా చెప్పారు కాబట్టి దాన్ని పట్టుకుని ఇవ్వడం అనేది ఎంటీవీ ఇప్పటివరకు చేయదు కూడా. కాబట్టి వాళ్ళ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏమైతే బ్రేక్ చేసి 15 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్తున్నారన్నారో వాళ్ళే ఇవాళ టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలోకి జాయిన్ అయ్యే ముందు కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు గారికి ఒక రాజీనామా లేఖను కూడా సంతకాలు పెట్టి పంపించారు. 15 మంది కార్పొరేటర్లు ఒక్కొక్కరు సంతకం పెట్టి వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాం అని చెప్పని
4 లైన్లు రాసి 15 మంది కార్పొరేటర్లు డివిజన్ వైజ్గా సంతకాలు పెట్టారు. జిన్నూరి కనక నరసింహరావు గారు, డింపుల్ జాబ్ గారు, సబ్బన శ్రీనివాస్ గారు, అదేవిధంగా పాము పద్మ శామ్యుల్ గారు, ఎర్రశెట్టి నాగబాబు గారు, గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్ గారు, అన్నపనేని భారతి గారు, గునుపూడి శ్రీనివాస్ గారు, పండూరి భవానీ సన్ని గారు, కత్తి రామ్మోహన్ రావు గారు, ఎర్రశెట్టి సుమన్ గారు, ఇందుపల్లి కళ్యాణి పవన్ గారు, ఇలియాస్ పాషా గారు, అదేవిధంగా నున్నా స్వాతి, శ్రీదేవి కిషోర్ గారు, దేవరకొండల శ్రీనివాస్ గారు. మరి కొత్తగా కోఆప్షన్ సభ్యులుగా ఏలూరులో ఉన్న నితా విజయ్ కుమార్ జైన్ గారు కూడా ఈరోజు మరి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి యొక్క ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మరి గతంలో కోఆప్షన్ సభ్యులకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో, మరి 15 మంది కార్పొరేటర్లతో పాటు వారు కూడా నితా విజయ్ కుమార్ జైన్ గారు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇది ఎంటీవీ ఇచ్చిన జాబితా. అక్షరాలు ఇవాళ అదే జాబితా ఇవాళ ఎమ్మెల్యే గారు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి కాబట్టి ఎంటీవీ ఉన్నట్టు ఇస్తుంది అనడానికి మరి ఇలాంటి ఉదాహరణలు. మరి 2024లో కూడా జనవరి 14 అంటే 15వ తేదీన ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బడేటి సంటి గారు మరి హైదరాబాద్ వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి పుష్పగుచ్చం అందించి వచ్చిన ఆ రోజునే చెప్పాం, ఏలూరుకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా బడేటి సంటి గారి సీటు కన్ఫర్మ్, దాదాపుగా అధికార ప్రకటన రావడమే తర్వాత తప్ప ఖచ్చితంగా బడేటి సంటి గారి పేరు అదే ఏలూరుకి 24 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి సంటి గారు అని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా జనవరి 24 15వ తేదీనే 2024 జనవరి 15వ తేదీనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంటీవీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎవరు వెళ్తున్నారో కూడా టీడీపీలోకి వెళ్ళేవాళ్ళు కూడా జాబితాని ఎంటీవీ రాత్రి ఫస్ట్ బ్రేకింగ్గా ఇచ్చాము. ఇవాళ అదే వాళ్ళే జాయిన్ అయ్యారు. మరి ఈ సందర్భంగా ఎంటీవీ ఉన్నట్టు ఇస్తుంది అనడానికి మరి ఇలాంటి పరిస్థితులు లేకపోతే ఏవైతే ఇవాళ జాబితా జాయిన్ చేసుకున్నారో ఆ జాబితానే మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎవరికి కొమ్ముగాయటమో లేదంటే వేరే వాళ్ళని కించపరచడం కాదు, నిష్పక్షపాతంగా ఇవ్వడమే ఎంటీవీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.